హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సురేఖ కోనేటి యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ అయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ముందరికి వెళ్తుంది. ఫస్ట్ అయితే టాపిక్ లేకి వెళ్ళిపోదామండి. ఏంటంటే ప్రతి మగవాళ్ళు ఆడవాళ్ళని ఇలా అంటారని నా ఉద్దేశంగా నేను చెప్తున్నాను. చాలా వరకు ఇళ్ళలో ఇలానే జరుగుతాయండి. ఫస్ట్ అయితే వర్కింగ్ ఉమెన్స్ అయితే ఏం పర్వాలేదు. హోమ్ వైఫ్స్ అయితే ఎప్పుడు నైటీ వేసుకొని ఉంటావు, ఏంది ఎప్పుడు గలీజ్గా ఉంటావు, జిడ్డు మగం పెట్టుకొని ఎప్పుడు ఇలానే ఉంటావు, శుభ్రం చేసుకోవు మంచిని అని అంటూ ఉంటారు కదా. సరేలే, మనం పట్టు చీర కట్టుకొని బాగా ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ స్టైల్ వేసుకొని చేసుకుంటే వీళ్ళందరూ వచ్చి మనకు పని చేస్తారా? ఆ మగవాళ్ళందరూ వచ్చేసి అంట్లు కడగాలి. కొంతమంది ఇళ్ళల్లో అయితే ఎలా చూస్తారంటే ఆడవాళ్ళు అస్సలు తేలికగా అండి, చీపురు పుల్లగా చూస్తారు. మనం ఎంత సాక్రీ చేసినా కానీ వాళ్ళకి మనల్ని మాత్రం చీపురు పుల్ల కంటే ఇంకా హీనంగా చూస్తారు. అలా కొంతమంది ఉన్నారులే, చాలా మటుకు 90% ఉన్నారని అనుకుంటున్నాను నేను. మన ఆడవాళ్ళకి ఏమంటే ఫస్ట్ అయితే చీర కట్టుకుంటే ఎక్కడ గలీజ్ అయిపోతుందో అని మన ఫీలింగు. వాళ్ళు మాత్రం ఈ జిడ్డు మకాన్ని మేము చూడలేము, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఏం మంచిగా రెడీ కావచ్చు కదా అనుకుంటాం. మన ఆడవాళ్ళకి మనకు తెలుసు, వాళ్ళకేం ఎన్నైనా మాట్లాడతారు అని నేను అనుకుంటాను కదండి. చెప్పండి, ఒకసారి ఉంటే కామెంట్ చేయండి ఆడవాళ్ళందరూ. అలాగే మీరు ఈ టిఫిన్లోకి ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇలా అంటారు కదా, వాళ్ళకి ఏమమ్మా, వాళ్ళు ఒక్క ఆదివారం రోజు మనం పనులన్నీ మనం స్టాప్ చేసి వాళ్ళు చేయమనండి. అప్పుడు తెలుస్తుంది ఆడవాళ్ళు ఎంత పని చేస్తున్నారు. వాళ్ళేం దండిగా అంటారండి. మనకు తెలుసు మన బాధ మనకేదో. ఒక్కరోజు చేయమంటే కానీ కాఫీ తలనొప్పి ఉంది అని కాఫీ అడిగితే కానీ కాఫీ తెచ్చి చేసిరండి ఈ మగవాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మీరు కానీ ఇలాంటి ఫేస్ చేస్తున్నారా? ఒకసారి కామెంట్ చేయండి. వీక్ మొత్తం పని ఉంటుందండి. టిఫిన్స్ ఏదో ఒకటి, లంచ్ ప్రిపేర్ చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలని మనకి సరిగా నిద్రగాని పట్టదు. నైట్ అయితేనే చాలు ఏదో ఒకటి మనం ఆలోచిస్తూనే ఉంటాం. పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఉదయం ఏం చేయాలని ఏదో ఒకటి టిఫిన్ గురించి ఆలోచిస్తాం. వారం మొత్తం చేస్తాం కదా, ఒక్క ఆదివారంగా విడిచిపెట్టారు. లేచి అలా కూర్చొని మనం ఏదో పని చేసుకుంటే తెచ్చి చికెన్ కానీ మటన్ కానీ మన ముందర పడేసి అట్లా వెళ్ళిపోతారు. మనం ఎంత కష్టపడి చేసినా కానీ ఏది మెచ్చుకోరండి. కర్రీ బాగుందిలే, ఈరోజు బాగా చేసావు అని ఒక్క మాట అంటే వాళ్ళకి ఏమన్నా ముత్యాలు రాలిపోతాయో వాళ్ళ పళ్ళు. ఒక్కసారి కానీ బాగుంది అన్నారు. అంతే అండి, మనం ఎంత చేసినా మన బతుకులు ఇంతే. ఎప్పుడు మారుతాయో ఏమో ఆడవాళ్ళకి. అబ్బా, నాకు ఇంకా పిల్లలు లేరండి. పిల్లలు ఉండే వాళ్ళ పరిస్థితి చూస్తుంటాను. నరకం అండి, నరక యాతన పడుతుంటారు. వాళ్ళకేమి ఇంట్లో కూర్చొని ఏం పని చేస్తావు, ఖాళీనే ఉంటావు కదా, ఏం పని ఉండదు కదా, ఏదో ఒక గంట సేపు చేస్తావు అంతే, ఏం పని ఉంటుంది నీకు, అంతే కదా. మేమేం బయట కష్టపడితే అప్పుడు అర్థమవుతుంది, బయటకు వచ్చి ఇంట్లో కూర్చొని తిని ఉండేది కాదు, బయటకు వచ్చి కష్టపడితే అప్పుడు అర్థమవుతుంది అంటారు. సరేలే, మేమేం కష్టపడలే అనుకుని ఏదో మన తోచిన కాటికి మనం చేస్తుంటాం కదా. ఆ పనిని అస్సలు గుర్తించరండి వాళ్ళు. వాళ్ళని అనిందే మాటలు ఆడవాళ్ళని ఎంత హీనంగా అంటే అంత హీనంగా మాట్లాడతారు. అత్తమామలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. అంటే మంచిగా చూసుకునే వాళ్ళకైతే నాకైతే పర్లేదండి, అలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాను. ఏం ఫీల్ కాకండి. నేనైతే ఈరోజు డిన్నర్లోకి బెండకాయ కర్రీ చేసి జొన్న రొట్టె చేశానండి. అబ్బాయి ఎండలు చూస్తుంటే ఎంత వేగంగా పెరిగిపోతున్నాయంటే, మొన్ననే కదా అండి మార్చి వచ్చిండేది. అంత లోపల కిచెన్లో నిలబడి నేను ఒక గంట సేపు ఉండలేకున్నాను. నేను జొన్న రొట్టె ఎక్కువ చేస్తుంటానండి. నేనేమనుకున్నానంటే 7:30 కల్లా స్టార్ట్ చేస్తే 8 కల్లా అయిపోతాయి కదా, 8:30కి తినచ్చు అనుకుంటే నేను 6కే చేసింటే పర్వాలేదండి. 7కి మొదలు పెట్టానా, ఒక 6 రొట్టెలు అయితే చేశానండి. కానీ ఆ రొట్టెలకే నీకు 6 యుగాలు కనిపించాయి. అంత చెమట, అంత ఉక్కపోతగా ఉందండి ఇక్కడ తిరుపతిలో. మీ సైడ్ కానీ అలానే ఉందా? కామెంట్ చేయండి. మా డిన్నర్లోకి అయితే ఇలా చేశానండి, బెండకాయ కర్రీ, జొన్న రొట్టె. తర్వాత స్టవ్ చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందో. ఇవన్నీ మనమే కదా క్లీన్ చేసుకోవాలి, వాళ్ళేం మంచిగా అంటారు. ఇదైతే ఎంత జొన్న రొట్టె చేస్తే నాకు ఇలా అవుతుందండి. ఇద్దరం కలిసి చక్కగా కూర్చొని నేను మా ఆయన జొన్న రొట్టె తినేసామండి. అవును, మీకు ఇంకా ఏమేం కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా ఆయన చూడండి కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందో, మా ఆయనకైతే భలే నచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.